తాళం చేతి తెచ్చుకోరు. ఇక్కడికి వెళ్ళి రాలేరు, అక్కడికి వెళ్ళి రాలేదు, ఇక్కడికి వెళ్ళి వచ్చిండ్రు. మొత్తము ఇది చేసిర్రు అన్నట్టు, మొత్తం తాళం ఇరగొట్టలేరు. దాంతో ఆ మాత్రం స్ట్రింగ్ తోటి తీసేసిర్రు. ఆ మాత్రం ఆ తాళం చేయిలు బయట తాళం చేయిలు ఉన్నాయి, తీసిర్రు. లోపల తాళం చేయి దొరకలేదు, చీరల కింద పెట్టింది ఆ బిడ్డే. దొరికితే ఇక లోపల గుద్దేసి కాళ్ళు బ్యాగ్ తీసుకొని పోయారు అంతే. మళ్ళీ 12,000 ఉన్నాయి, 12,000 తీసుకోలేరు. మళ్ళీ 15 తులాల పడగొచ్చులు ఉన్నాయి, అవి తీసుకోలేరు. అవి ఎట్లనే ఉన్నాయి. కానీ బంగారం 6 తులాల తీసుకోలేరు. మేము 11 గంటలకు తాళం వేసినాము. తాళం వేసి నేను దుకాణానికి పోయినా, మా భార్యనేమో దినాలకు పోయింది, ఇరానాపేట. మా వదిన చూసి 2 గంటలకు మా వదిన చూసింది, ఇలా ఇల్లు తాళంలో ఇరగొట్టినట్టు చెప్పింది. అనుకూలంగా నేను వచ్చేసిన, ఇక 10 నిమిషాల నేను వచ్చేసిన. వచ్చి చూసారకు ఇంట్లో అల్మార్లో 6.5 తులాల బంగారం పోయింది. దాని తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లీట్ ఇచ్చింది. ఇంకా పైసలు ఏమన్నా? పైసలు ఏం పోలేవు, అవి తీసుకోలే. ఏం తీసుకోలేదు, బంగారం ఒక్కటే సార్. అంటే మీ ఇంటి మీరు పోయేటప్పుడు ఇంట్లో ఎవరు లేరు? మీ వాళ్ళు ఎవరు లేరు సార్. పిల్లలేమో స్కూల్కి పోయినరు, నేనేమో దుకాణానికి పోయినా, మా భార్యనేమో ఇరానాపేటకు దావత్ పోయినా.